దేవుడంటే ఎవరు? ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చే ఉంటుంది. అంతు చిక్కని ఈ ప్రశ్నకు సమాధానం మనలో ఎవరూ చెప్పలేం. దేవుడు కదా, మనకేం తెలుసని గుడ్డిగా మొక్కేవాళ్ళు కొందరు. చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళ ద్వారా చూసి అలవాటైపోయిందని మొక్కుతున్న వాళ్ళు మరికొందరు. దేవుడు అనేవాడిని గుర్తించకపోతే మన కష్టాలు ఎలా పోతాయిరా అని మొక్కేవాళ్ళు ఇంకొందరు. ఏదోలే దేవుడు కదా, మొక్కకపోతే ఎలా అని సమాధానం చెప్పేవాళ్ళు ఇంకా కొందరు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు, ఎవరికి తెలిసినంతలో వాళ్ళు, ఎలా తోచినట్లు వాళ్ళు ఏళ్ళుగా దేవుణ్ణి మొక్కుతూనే వస్తున్నారు. మరి మీ ఉద్దేశంలో దేవుడు అంటే ఏంటి? ఎప్పుడైనా మీకు మంచి జరిగి అనుకున్నది నెరవేరి దేవుడంటే ఇది అని గుర్తించేలా ఏదైనా అనుభవం ఎదురైందా? చాలామంది అడుగుతారు, ఏంట్రా ఎప్పుడు టైం దొరికినా గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతావు, అయినా ఈ వయసు నుంచి నీకు ఈ చాదస్తం ఏంటి అని. నిజంగా దేవుణ్ణి మొక్కడానికి వయసుతో సంబంధం ఉంటుందా? ఒక వయసు వచ్చాకే దేవుణ్ణి మొక్కాలని ఏమైనా పరిమితులు ఉంటాయా? అది మన ఆలోచనలు బట్టి, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాన్ని బట్టి మన జీవితానికి అలవాటుగా మారిపోతుంది. నా వరకైతే ఏదైనా దూర ప్రాంతంలో ఉన్న గుడికి వెళ్తున్నానంటే అక్కడికి ఎలా వెళ్తున్నా అలా వెళ్ళే క్రమంలో నాకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి, పైగా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి కొత్త కొత్త రుచులు చూడొచ్చు, ఆ కొత్త ప్రదేశంలో ఇంకా కొత్తగా ఏం తెలుసుకోవచ్చు అనేవి పరిశీలిస్తుంటాను. అందులో భాగంగానే అక్కడ ఉన్న గుడికి వెళ్ళి దేవుణ్ణి మనసారా దర్శించుకోవడం కూడా. సో ఈ అనుభవాలన్నింటి కోసం నా యాత్ర ఉంటుంది తప్ప నేనేదో మహాభక్తుడిని అయిపోయానని కాదు. అందులో భాగంగానే అక్కడున్న గుడికి వెళ్ళి దేవుణ్ణి మనసారా దర్శించుకోవడం కూడా. సో నేను చెప్పేది ఏంటంటే ఈ అనుభవాలన్నింటి కోసం నా యాత్ర ఉంటుంది తప్ప నేనేదో మహాభక్తుని అయిపోయానని కాదు. దేవుడి ముందు కళ్ళు మూసుకొని కూర్చున్నావంటే నీకు పెద్ద పెద్ద శ్లోకాలు మంత్రాలు రానక్కర్లేదు, వేదాలు చదివి ఉండాల్సిన పని లేదు. మనసారా కొలిస్తే చాలు, ఎలా మొక్కినా ఆ దేవుడికి నువ్వు చెప్పేది అర్థమైపోతుంది. ఏ స్వార్థం లేకుండా నిర్మలమైన మనసుతో ఆ దేవుణ్ణి మొక్కడమే ఆయనకు కూడా కావాల్సింది. అదేంటి మనం మొక్కేది ఆ దేవుడు మన కష్టాలన్నీ పోగొట్టాలని కదా అంటావా? అయితే అలా మొక్కితేనే అన్నీ జరిగిపోతాయంటే పనులు మానేసి పూజలు చేస్తూ కూర్చుంటావుగా. మరి మనిషికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎలా ఉంచాలో ఆ దేవుడికి చాలా బాగా తెలుసు. ఎప్పుడైనా భరించలేని కష్టం వస్తే నేను నీకు ఇంత చేశాను కానీ నన్ను ఇలా ఏడిపిస్తున్నావని దేవుణ్ణి తిట్టేవాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. అదే సంతోషంగా ఉంచితే అంతా దేవుడు దయ ఉన్నట్లే ఉంటారు. కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి అన్నీ జరిగిపోతుంటాయి. అందుకే కష్టం వస్తే దేవుణ్ణి నిందించడం మాని అలాంటి పరిస్థితులైనా ఎలాంటి పరిస్థితులైనా పూర్తి మనసుతో స్వీకరించడానికి ప్రయత్నించాలి. అలా అని దేవుణ్ణి మొక్కు, రోజు పూజలు చేయి, నీకు అంతా మంచి జరుగుతుంది. దేవుణ్ణి మొక్కకపోతే నీ జీవితం వ్యర్థమని నేను చెప్పట్లేదు. ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి మరేదో ఉందని గుర్తించడం దేవుడు అంటే. దేవుడు ఇలా ఉండేవాడు అని ఎవరు చెప్పలేడు, చూడలేడు. పురాణాలు ఇతిహాసాల ద్వారా పెద్దలు చెప్పిన మాటల ద్వారా దేవుడు అంటే ఇలా ఉంటాడేమో అని ఒక రూపం కల్పించుకున్నాం అంతే. పేర్లు పెట్టుకొని పిలుచుకుంటున్నాం అంతే. రోజులాగా బద్ధకంగా కాకుండా ఒకరోజు పొద్దున్న లేచి శుభ్రంగా స్నానం చేసి దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కి నువ్వు నమ్మే రీతిలో నీ నుదుటిన బొట్టు పెట్టుకొని చూడు. నీకు నువ్వే తెలియక కొత్త అనుభూతి చూస్తావు, నీకు నువ్వే తెలియని కొత్త అనుభూతిని పొందుతావు. మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా ఉన్నట్లు గుర్తిస్తావు. ఆ రోజంతా నువ్వు పొందే పాజిటివ్ వైబ్స్ థింకింగ్తో చేసే పని మరింత శ్రద్ధగా చేస్తావు. రోజులాగా కాకుండా ఈరోజు మరింత కొత్తగా చూస్తావు. దీని వెనుకున్న ఒక కారణం ఉంది. సాధారణంగా దేవాలయాలను ఎప్పుడూ సానుకూల శక్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో కడతారు. ఆ ప్రదేశంలో భూ అయస్కాంత శక్తి ఉత్తరం నుంచి దక్షిణ భాగానికి విస్తరించి ఉంటుంది. మరోవైపు దేవతా విగ్రహాన్ని ఆలయ హృదయాంతరంలో ప్రతిష్ఠిస్తారు. ఆ స్థానాన్ని మూలస్థానం లేదా గర్భాలయం అంటారు. ఆ ప్రదేశంలో భూమి యొక్క అయస్కాంత తరంగాల తాకిడి అధికంగా ఉంటుంది. ఆ కారణం వల్లనే గుడికి వెళ్ళినప్పుడు నీకు తెలియకుండానే ఒక కొత్త అనుభూతిని చెందుతావు. సాధారణంగా 2 కనుబొమ్మల మధ్యలో మనం బొట్టు పెట్టుకుంటాం. దీని వెనుక శాస్త్రీయ కారణం ఉంది. పినియల్ గ్రంథి నుదురు మధ్యలో ఉంటుంది. ఆ చోట బొట్టు పెట్టుకుంటే ఆ గ్రంథి వేగంగా పనిచేసి మనలో ఏకాగ్రతను పెంచి మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఈ విధంగా దీపం వెలిగించడం, కొబ్బరికాయ కొట్టడం, ఇలా చేసే ప్రతి పని వెనుక ఓ కారణం ఉంటుంది. అందుకే గుడికి వెళ్ళేది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికే తప్ప మన సమస్యలన్నీ దేవుడి తల మీద రుద్దడానికి కాదు. దేవుడు నాకు ఇది కావాలి ఏది అడగడు, ఎందుకంటే అన్నీ ఆయనే ఇస్తాడు కాబట్టి. అందుకే నువ్వు దేవుడికి ఇద్దామని అనుకునే ఓ పండు ప్రసాదం లాంటిది. బయట ఆకలితో ఉన్నవాడికి ఇచ్చి చూడు, అప్పుడు
తాను చేయాల్సిన పని నువ్వు చేసావంటూ ఆ దేవుడు కూడా సంతోషిస్తాడు. కొందరు అంటూ ఉంటారు, దేవుడు గుడికి వెళ్ళి ఎందుకు అంత ఖర్చు చేస్తారు, ఆ ప్రాణం లేని రాయి మీద పాలు పోసి ఎందుకు వృధా చేస్తారు అని. పురాతన కాలంలో చాలా విగ్రహాలు రాతితో చేయబడి ఉండే. ఆలయం లోపల ఉండే పొడి వాతావరణం వల్ల ఆ విగ్రహానికి పగుళ్ళు రావచ్చు. పాలలోని కాల్షియం రాతి విగ్రహాన్ని చెక్కు చెదరకుండా ఉంచే గుణం ఉంటుంది. అందుకే విగ్రహాల మీద పాలు పోసే ఆచారం వచ్చింది. ఇంకా కొందరు ఉత్సవాలు పండుగలు అని చెప్పి లక్షలు ఖర్చు చేస్తారు. అలా చేయకుంటే దేవుడు ఒప్పుకోడా? దేనికి అని. కానీ ఊర్లో జరిగే చిన్న చిన్న జాతర లేదా ఉత్సవాల వల్ల ఎంతోమందికి జీవనోపాధి దొరుకుతుంది. గుళ్ళో పూజారి నుంచి గుడి బయట కొట్టు పెట్టుకున్న వాళ్ళ వరకు ఆ సమయంలో ఆదాయం వస్తుంది. దేవుడి పేరు చెప్పుకొని ఆ పండగల సమయంలో వచ్చిన డబ్బుతో కొన్ని రోజులైనా వాళ్ళు సంతోషంగా బతుకుతారు. ఇది మాత్రం మనం గుర్తించడం. దేవుడంటే మనకు తెలియని అర్థం కాని ఓ శక్తి కాదు. దేవుడంటే గుడ్డిగా మొక్కే రాయి కూడా కాదు. దేవుడంటే కష్టాలు వచ్చినప్పుడే గుర్తు చేసుకునే అవసరం కాదు. దేవుడంటే 4 గోడల మధ్య గుడిలో బంధించే రూపం కాదు. దేవుడంటే ఒక నమ్మకం. నువ్వు ఉన్నావంటే ఉన్నాడంటాడు, లేడంటే లేనంటాడు. అందుకే నమ్మి చూడు, అప్పుడు నేను నువ్వే ఖచ్చితంగా నమ్మడం మొదలు పెడతావు. వీడియో నచ్చితే లైక్ చేయి, మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టేసే. థ్యాంక్ యూ.